రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో తొలి విడత ఎన్నికలకి రంగం సిద్ధమైంది. రెండో విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అదే సమయంలో పార్టీలు రెండో విడతకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా బయటకు తీసుకొస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 90 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో లోయ కశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ 47 సీట్లు ఉన్నాయి. 43 సీట్లు జమ్మూలో ఉన్నాయి. జమ్మూలో ఈసారి సీట్లు పెరిగినాయి. అయితే అమిత్ షా ఎన్నికల ప్రచారం దృష్ట్యా జమ్మూలో 2 రోజులు పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, జమ్మూ సహాయం లేకుండా జమ్మూ కాశ్మీర్లో రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు కావడం కష్టము అన్నారు. అంతేకాకుండా జమ్మూకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కూడాను ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడాను కశ్మీర్ లోయకు చెందిన వ్యక్తి, అందున ముస్లిం వచ్చారు. ఈసారి కశ్మీరు లోయ కాకుండా జమ్మూకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పి అమిత్ షా అనడము జమ్మూ కాశ్మీర్కి మొట్టమొదటిసారి ఒక హిందువు ముఖ్యమంత్రి అవుతారా అన్నటువంటి ఆశలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే మన దేశంలో ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా కూడాను ముఖ్యమంత్రులు అయినటువంటి దాఖలా ఉంది. అస్సాంలో అన్వరా తైమూర్ అయ్యారు, బీహార్లో అబ్దుల్ గఫూర్ అయ్యారు, అదేవిధంగా బర్కతుల్లా రాజస్థాన్లో అయ్యారు, మహారాష్ట్రలో అబ్దుల్ రహమాన్ అంతులే అయ్యారు. అదేవిధంగా మహమ్మద్ కోయా కుట్టినహా కేరళలో ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళారు. కాబట్టి ఈ ముస్లింల జనాభా తక్కువ ఉన్నప్పటికీ అక్కడ ముఖ్యమంత్రిగా ముస్లింలు అయ్యారు. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో హిందువులు తక్కువగా ఉన్నప్పటికీ కూడాను జమ్మూలోయ ప్రాధాన్యము పెరిగిన నేపథ్యంలో జమ్మూకి చెందినటువంటి హిందువు అంటే 40-45% హిందువులు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈసారి హిందూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అమిత్ షా అంటున్నారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ సొంతంగా 35 సీట్లను గనక గెలుచుకోగలిగినట్లయితే, వ్యాలీలో ఉన్నటువంటి జమ్మూలో ఉన్నటువంటి 43 సీట్లలో 35 సీట్ల వరకు అది గెలుచుకోగలిగినట్లయితే, 30 నుంచి 35 గెలుచుకోగలిగినట్లయితే అతిపెద్ద పార్టీ అవుతుంది. ఎందుకంటే మిగతా 47 స్థానాలు వ్యాలీలో ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కాంగ్రెస్ తీసుకుంటుంది, కొన్ని పీడీపీ తీసుకుంటుంది, కొన్ని నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకుంటుంది. వీటన్నిటినీ మించి అవామీ ఇత్తెహాద్ పార్టీ అనేటటువంటి ఇంజనీర్ రషీద్, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఉమర్ అబ్దుల్లాని భారీ మెజారిటీతో ఓడించారు. ఆయన ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అక్కడ ఆయన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది గెలిచే అవకాశం ఉంది. కొంతమంది ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నారు. వీళ్ళు కూడాను గతంలో వేర్పాటువాద ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, లేకపోతే స్థానికంగా పట్టున్నటువంటి నాయకులు. కాబట్టి కశ్మీర్ వ్యాలీ వదిలిపెడితే బయట ఎటువంటి బలము లేదు నేషనల్ కాన్ఫరెన్స్కి. కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ కనుక 20-25 సీట్లకు పరిమితమైందనుకోండి, అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంటుంది. బీజేపీ సహాయం లేకుండా ప్రభుత్వము ఏర్పాటు కానటువంటి పరిస్థితి వస్తుంది. లేదా మధ్య మార్గంగా ఒక హిందువుని ముఖ్యమంత్రి చేసేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చును. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో అన్ని పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్తో కాకపోయినప్పటికీ మిగతా పార్టీలన్నీ కూడాను, ముఖ్యంగా పీడీపీ, మెహబూబా ముఫ్తీ పీడీపీ, అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్న అవామీ ఇత్తెహాద్ పార్టీ, వీళ్ళందరూ కూడాను వెతికి ఉగ్రవాదుల లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి సయ్యద్ సలీం జిలానీ, ఈయన హురియత్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైనటువంటి నేత. ఈయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరొక టికెట్ పొందినటువంటి వ్యక్తి జావేద్ హుబ్బీ తండ్రి గులాం మహమ్మద్ హుబ్బీ
ఈయన కూడాను చాలా కరడుగట్టినటువంటి వేర్పాటువాద నేత, పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు ఇచ్చినటువంటి నేత. ఇప్పుడు ఈ జావేద్ హుబ్బీ చరారే షరీఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అల్తాఫ్ మహమ్మద్ భట్, ఇతని తండ్రి బషీర్ అహ్మద్ భట్, ఈయన కూడాను హురియత్ నాయకుడు. ఆయన ఈ అల్తాఫ్ అహ్మద్ భట్ కూడా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మునీర్ ఖాన్, ఇతని తండ్రి, ఇతనికి సోదరుడైనటువంటి నయీం అలీ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వేర్పాటువాద కార్యక్రమాల్లో, ముఖ్యంగా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు. ఇటువంటి వాళ్ళందరికీ కూడాను అటు పీడీపీ, ఇటు అవామీ ఇత్తెహాద్ పార్టీ టికెట్లు ఇస్తున్నాయి. కశ్మీర్ వ్యాలీలో ఈరోజు అవామీ ఇత్తెహాద్ పార్టీ టికెట్ కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక 8-9 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. 8-9 గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది గనక 7-8 సీట్లు గెలుచుకున్నా కూడాను ఆ మేరకి నేషనల్ కాన్ఫరెన్స్ టాలీ తగ్గుతుంది. పీడీపీ కూడా కొన్ని సీట్లు గెలుచుకుంటుంది. ఎందుకంటే పీడీపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కారణం ఏంటంటే గత లోకసభ ఎన్నికల్లో మహబూబా ముఫ్తీ పోటీ చేస్తే ఆమె 4వ స్థానంలో వచ్చారు. ఇది ఒక రకంగా ఆమెకి చాలా దెబ్బ. అది అయినప్పటికీ అసెంబ్లీలో కూతురుని రంగంలోకి దించుతోంది, మిగతా వాళ్ళని రంగంలోకి దించుతోంది. తద్వారా వేర్పాటువాద నాయకుల్ని చాలామంది రంగంలోకి తీసుకొస్తోంది. దీని ద్వారా కొంత పరిస్థితిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి పీడీపీ కొన్ని సీట్లు గెలుచుకుని, అవామీ ఇత్తెహాద్ పార్టీ కొన్ని గెలుచుకుని, కొన్ని చోట్ల ఈ ఇండిపెండెంట్లు గెలుచుకున్నట్లయితే గెలుచుకునే పరిస్థితి ఉంది. కొందరు ఇండిపెండెంట్లు, చాలా బలమైనటువంటి ఇండిపెండెంట్లు ఉన్నారు. సజ్జాద్ లోన్కి చెందినటువంటి పార్టీ ఉంది. ఇవన్నీ కూడాను కొన్ని సీట్లు గనక గెలుచుకున్నట్టయితే పూర్తి స్వీప్ చేసేటటువంటి పరిస్థితి నేషనల్ కాన్ఫరెన్స్కి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి కూడాను ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. పర్యవసానంగా ప్రభుత్వం ఏర్పాటులో జమ్మూ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది, జమ్మూ యొక్క భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది ఇంపాసిబుల్. ఆ పరిస్థితి వస్తోంది. ఒకవేళ ఇదే గనక జరిగినట్లయితే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ రీజియన్ నుంచి ఒక హిందూ ముఖ్యమంత్రి అయినా కూడాను మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. అమిత్ షా దీనినే పాయింట్అవుట్ చేశారు. దీని గురించే ఆయన మాట్లాడారు. అమిత్ షా జమ్మూ నుంచి ఒక హిందువు ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఈ ఎన్నికల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి ఆయన కశ్మీర్లో పర్యటిస్తూ అన్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాము. కశ్మీర్లో అయితే చాలామంది వేర్పాటువాదులు రంగంలోకి రావడం వల్ల నేషనల్ కాన్ఫరెన్స్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వీళ్ళందరూ కూడాను ఆర్టికల్ 370ని తొలగిస్తాము, లేకపోతే ఇటువంటి నినాదాలు చేస్తున్నారు. ఇవేవి కూడాను అక్కడ సాధించటము అసాధ్యము. దానికి కారణం ఏంటంటే ఈ అధికారాలన్నీ కూడాను ఢిల్లీ తరహాలో లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండబోతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ చాలా విషయాల్లో ఆయన నిర్ణయం ఫైనల్ అవుతుంది. కాబట్టి వీళ్ళు గెలిచి తీర్మానాలు చేస్తాము, ఆర్టికల్ 370ని తొలగిస్తాము, కశ్మీర్ 1953 నాటి పరిస్థితికి తీసుకెళ్తాము, కశ్మీర్లో ఈ ప్రత్యేక చట్టాలని తొలగిస్తామని చెప్పినా కూడాను అవి చేయలేవు. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడాను అసలు ఆర్టికల్ 370ని తెస్తే తప్ప మేము ఎన్నికల్లో రాము, అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తే తప్ప మేము అసలు ఎన్నికల్లో పాల్గొనమన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడాను తోకముడిచి ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. ఏదో రకంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినట్లయితే మనకి రెలవెన్స్ ఉండదు, రేపు మనల్ని అడిగేవాళ్ళు ఉండరు అన్నటువంటి ఆలోచన వీళ్ళకు కూడా వచ్చింది. సో మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.